guys, welcome back to Eyes of Chilka. So ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? సో నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని కిచెన్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. లాస్ట్ టైం మీషో ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసినప్పుడు నాకు చాలా సపోర్ట్ చేశారు. సో మనం ఈరోజు ఫ్లిప్కార్ట్లో ఇన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసాం కదా, సో ఒక్కొక్క ప్రోడక్ట్ దేనికి యూజ్ అవుతుంది అని చెప్పి చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ నుంచి వద్దాము. సో నేను మొత్తం 20 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. సో ప్రోడక్ట్స్ అన్నీ వచ్చే వరకు కొంచెం టైం పట్టింది. సో చూద్దాం ఏమేమి ఉన్నాయి, ఏం ఆర్డర్ చేశాను, ఈసారి ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా వచ్చింది, ప్రతిదీ చూద్దాం. వావ్, ఇది స్కూపర్. సో ఇది సమ్మర్ సీజన్ కదా, చాలా బాగా యూజ్ అవుతుంది. సో మా ఇంట్లో లెక్కి సాధ్వి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇది స్కూపర్ అనమాట. మనకి తెలుసు కదా, వాటర్ మిలాన్స్కి అన్నిటికి కూడా యూజ్ చేస్తారు. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అండ్ కాస్ట్ అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో సెండ్ చేస్తాను. సో ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చో కూడా మీకు చూపిస్తాను. సో స్కూపర్ ట్రై చేయడానికి ఇంట్లో అయితే ప్రెజెంట్ వాటర్ మిలాన్ ఉంది. సో ఈ స్కూపర్లో వన్ సైడ్ పెద్దది లార్జ్ వన్, ఇంకొక సైడ్ స్మాల్ వన్ ఉంది. సో మనకి ఏ సైజెస్ కావాలి అంటే ఆ సైజ్తో తీసుకోవచ్చు. సో పర్టికులర్గా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళకి స్నాక్స్ మనం రెడీ చేసి స్కూల్కి కూడా పెట్టచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటో చూద్దాం. చాలా లైట్ వెయిట్గా ఉంది. ఏం ప్రోడక్ట్తో నాకు తెలియదు. ఓకే, ఇది లిడ్స్ అన్నమాట. సో ఇవి లిడ్స్ మనం నార్మల్గా చికెన్ కర్రీ కానీ లేకపోతే ఏమైనా కర్రీస్ మిగిలిపోతే మనం ప్లేట్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాం. సో ఫ్రిడ్జ్లో వేరే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఉన్న ఫ్లేవర్ అంతా ఆ కర్రీకి వచ్చేస్తూ ఉంటుంది కదా. సో ఈ లిడ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. డిఫరెంట్ సైజెస్ ఇచ్చారు. సో చాలా బాగుంది, నాకైతే క్వాలిటీ కూడా బాగా నచ్చింది. సో ఇది కూడా ట్రై చేద్దాం. సో కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ ఏంటో తెలియదు. సో బాక్స్లో ఇచ్చారు. అండ్ మీరు వీడియో చూస్తుంటే ఇప్పటి వరకు లైక్ చేయడం వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలో లిక్కి మిస్సింగ్ అని అనుకుంటున్నారా? సో సార్ ఏమో తింటాను వెళ్ళారు, అందుకే పైకి వెళ్ళారు కదా, మిస్ అయిపోయారు. ఇది ఏంటి అనుకుంటున్నారా? సో ఇది మెటల్ ఐస్ క్యూబ్స్ అనమాట. సో నేను చెప్పాను కదా, సమ్మర్కి సంబంధించినవి చాలా ఎక్కువ పెట్టాను. సో ఈ మెటల్ ఐస్ క్యూబ్స్ అనేవి చాలా బాగుంది. బాక్స్ చాలా సూపర్గా వచ్చింది. బాక్స్ క్వాలిటీ కూడా నాకు చాలా బాగుంది. సో ఈ క్యూబ్స్ ఎలా ఇచ్చారు అంటే ఎవ్రీథింగ్ ప్యాకెట్స్లో ఇచ్చారు, ప్రతిదీ ప్యాకెట్స్లో ఇచ్చారు. సో నార్మల్గా దీన్ని హోల్డ్ చేయడానికి మనకి ఇది ఇచ్చారు, హోల్డ్ చేయడానికి. సో నార్మల్గా మనం ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఇన్ని ఎక్స్ట్రా అనుకుంటూ ఉంటారు. ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటే అది వాటర్ అయిపోయి మళ్ళీ కొంచెం మనం జ్యూసెస్లో వేసుకునేటప్పుడు టేస్ట్ చేంజ్ అవుతుంది. అదే కానీ ఇది డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఇది క్యూబ్స్ వేసుకుంటే సో ఫ్లేవర్ కూడా చేంజ్ అవ్వదు. సో యూస్ఫుల్ థింగ్, నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. ప్రెజెంట్ ఇంట్లో జ్యూస్ అది ఏమీ లేదు, సో అందుకే స్ప్రైట్ వేసుకున్నాం. స్ప్రైట్లో ఇది ట్రై చేసాం. సో చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ మాత్రం. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూద్దామా. సో ఈసారి ఫాస్ట్గా ఓపెన్ చేసేస్తాను ప్రోడక్ట్స్ అని, ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం వీడియో లాంగ్ అయింది. ఈసారి లాంగ్ అవ్వకూడదు అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. సో అందుకే వీడియో అంటే ప్రోడక్ట్స్ అన్ని ఫాస్ట్గా ఓపెన్ చేస్తాను. మ్యాక్సిమం సమ్మర్ కదా, సమ్మర్కి సంబంధించిన కిచెన్ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టాను, కానీ అన్నీ యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి. ఏవి దేనికి యూజ్ చేయవచ్చా అని చెప్పేసి. ఇది కార్న్ కటర్. సో నేను ఇది యూట్యూబ్లో చూసే తీసుకున్నా, నాకు చాలా బాగా నచ్చింది. సో మన దగ్గర ప్రెసెంట్ కార్న్ ఉంది. సో దీని కార్న్ ఎలా యూజ్ చేస్తారో కూడా చూపిస్తా. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది, సో ఇది ఇలా పెట్టుకొని, ఇది ఉంది కదా కార్న్ని మనం రొటేట్ చేస్తూ ఉంటే కార్న్ అంతా ఇందులో పడుతుంది. వేస్ట్ తీసి మనం పడేయచ్చు. అంటే చిన్నపిల్లలు ఇలా తినడానికి ఇష్టపడరు కదా, సో ఇలా కార్న్ ఒకటి రిమూవ్ చేసేసి ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఈ ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది కూడా పిల్లలకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మనం స్నాక్స్ కింద పెట్టాలి అంటే జస్ట్ 2 minutesలో కార్న్ అంతా అయిపోయి చక్కగా బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు. సో కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్. ఏంటి సమ్మర్ హాలిడేస్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్, మీ పిల్లలకి, మీ అక్క వాళ్ళ పిల్లలకి అందరికీ ఇచ్చేసారా? మా లిక్కీ గడికి అయితే ఇచ్చేసారు సమ్మర్ హాలిడేస్. ఇంకా మామూలుగా ఉండదు.
సమ్మర్ హాలిడేస్ కంటే ఇంకా పిచ్చి పిచ్చి అల్లరి చేస్తూ ఉంటారు. ఓ ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే స్ప్రే బాటిల్. ఓకే, ఆయిల్ స్ప్రే బాటిల్ అనమాట. ఇది కూడా నాకు చాలా బాగుంది అనిపించి నేను ఆర్డర్ చేశాను. క్వాలిటీ ఎలా వస్తుందా అనుకున్నాను. వావ్, క్వాలిటీ బాగుంది. గ్లాస్ ఇచ్చారు. సో ఇది ఏంటి అని అంటే ఈ బాటిల్. సో చాలామంది ఆయిల్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఇష్టపడరు కదా, ఎక్కువ ఆయిల్ వేసుకోవడానికి అలా. సో ఇందులో ఆయిల్ ఫిల్ చేసేసుకొని మనం దోశకి వేసుకునేటప్పుడు మామూలుగా మన మమ్మీ వాళ్ళు స్పూన్స్తో ఆయిల్ అది వేస్తుంటారు కదా, సో ఇందులో స్ప్రే చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది కూడా ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. సో ఇది ప్రెస్ చేయడానికి ప్రెస్ చేసాము, బట్ వాటర్ అయితే రావాలి, ప్రెస్ అయితే అవ్వట్లే. సో ఇది నేనైతే రికమెండ్ చేయను, ఇది రికమెండ్ చేయను, తీసుకోకండి. ఎందుకంటే మనం ప్రెస్ చేయగానే ఆయిల్ రావాలి కదా, నేను వాటర్ ఫిల్ చేసినా సరే రావాలి. సో కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్లో ఏముందో చూద్దాం. సో ఇది ప్రోడక్ట్ చూద్దాం. వావ్, ఇది ప్లాస్టిక్ ఫైబర్ టైప్ ఇచ్చారు. సో మొత్తం 4 ఫిల్స్ ఉంటాయి, 1 2 3 4 డిఫరెంట్ ఐటమ్స్ మనం ఇందులో ఫిల్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు వీలైతే తీసుకోండి, నేనైతే తీసుకుంటాను, నాకు చాలా నచ్చింది. సో ఇందులో ఫిల్ చేసుకొని మనకు కావాల్సిన ఒక్కొక్క లిడ్ కూడా ఓపెన్ అవుతుంది. సో ప్రోడక్ట్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది ఈ ప్రోడక్ట్. సో ఇది ఎలా యూజ్ చేస్తాను, నా రూమ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ ఫిల్ చేసి మీకు చూపిస్తాను. సో నా దగ్గర ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ వేసేసా. ఇక్కడ ఏమైనా కావాలి అన్నీ కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. లిడ్స్ ఓపెన్, క్లోజ్. సో కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్. సో ఇందులో ఏదో గాజ్ ఐటమ్స్ ఉన్నాయి, సౌండ్ అలానే వస్తుంది. సో ప్యాకింగ్ లోపల ఇంకొక ప్యాకింగ్ ఉంది. సో చూద్దాం ఏం ఆర్డర్ చేశాను. ఏంటక్క ఆర్డర్ చేసాను ఏంటో కూడా తెలియదా అని అనుకుంటూ ఉంటారు చాలామంది. చాలా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయడం వల్ల కొన్ని ప్రోడక్ట్స్ నాకు ఐడియా లేదు, సో తిట్టుకోకండి. లైక్ మ్యాక్సిమం నేను అన్ని సమ్మర్కి సంబంధించినవే ఆర్డర్ చేశాను, యూస్ఫుల్ థింగ్స్ అని చెప్పేసి. ఇదేమి గాజు ప్రోడక్ట్ కాదు, నేను చెప్పాను కదా సమ్మర్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశానండి. ఇది జ్యూసర్ అనమాట. సో ఇలా ఇచ్చారు. సో ఇందులో మనం జ్యూస్ పెట్టుకుంటాం, ఇలా పెట్టుకొని ఇందులో పల్ప్ వేస్ట్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది. సో ఇందులో ఇలా పెట్టుకొని ఇది ఇలా ప్రెస్ చేయగానే జ్యూస్ ఇలా చేసుకోవచ్చు. సో ఇది కూడా ఈ ప్రోడక్ట్ కూడా యూజ్ చేయడం మీకు చూపిస్తాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా గట్టిగా ఉంది. పిల్లలకి బాగా యూజ్ అవుతుంది, ఆరెంజెస్ అవన్నీ జ్యూస్ చేయడానికి. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తో నేను ఇప్పుడు మీకు జ్యూస్ చేసి కూడా చూపిస్తాను. సో మేము జ్యూసర్కి అయితే ఆరెంజ్ తీసుకుంటున్నాం. మా దగ్గర ఆరెంజ్ ఒకటే ఉంది. సో డిఫరెంట్ ఫ్రూట్స్తో కూడా మనం ట్రై చేయొచ్చు, పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఆరెంజ్ తీసుకొని ఇలా పెట్టారు కదా, సో ఇందులో పెట్టాను. సో ఫ్రెష్ చేసి చూద్దాం. So seriously it is working guys. Wow. Really working. See. కూడా ఇందులో ఉండిపోతుంది. సో వేస్ట్ కూడా మనం ఇలా తీసుకొని ఇలా పడేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ నాకు చాలా చాలా నచ్చింది. సో జ్యూస్ నాకు చూపిస్తున్నాను. సూపర్. సో కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్. సో ఇందులో కూడా ఏదో ఉంది డిఫరెంట్, ప్లాస్టిక్ అనుకుంటా సౌండ్. మనం ఇందాక అది గాజు అనుకున్నాం, బట్ అది జ్యూసర్. సో వావ్, ఇది నాకు చాలా కావాలి అని చెప్పి పర్టికులర్గా పెట్టుకున్నాను. సో ప్రోడక్ట్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా టూ గుడ్. చూడండి ఎంత బాగుంది కదా, చూడటానికి చాలా బాగుంది క్వాలిటీ. నార్మల్గా మన ఇంట్లో క్యారెట్, బీట్రూట్, బీన్స్ అలాంటివి ఏమైనా చిన్న చిన్న కొన్ని మిగిలిపోతాయి కదా, అలా పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. లేదా మన రూమ్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ అన్ని ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి అన్నా ఇలా పెట్టుకోవచ్చు. సో బాక్సెస్ సపరేట్గా వస్తున్నాయి. సో నా దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ పెట్టి చూపిస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను
సజెస్ట్ చేస్తున్నా, తీసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్నవే వేస్తున్నా రూమ్లో. సో నేను ఫ్రూట్స్ అండ్ కొన్ని వేసా, అలా డిఫరెంట్ ఐటమ్స్ మనం పెట్టుకొని సో క్లోజ్ చేసేసుకోవచ్చు. క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్. ఓ ఇది కూడా అలాంటిదే. సో ఇది నేను ఎందుకు తెచ్చుకున్నాను అంటే రూమ్లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకుందాము. సో అన్నిటికి ప్రతిదీ ఒక్కొక్క బాటిల్ అయిపోతుంది, అన్నీ ఒకే దాంట్లో ఫిల్ చేసుకుందామని చెప్పి తీసుకున్నాను. ఇది సెట్ ఆఫ్ 2 పీసెస్ ఇచ్చారు, టూ ఇచ్చారు అండ్ ఎవ్రీ దానికి స్పూన్ ఇచ్చారు. చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా నేను డిస్ప్లే చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో ప్రతి లింక్ షేర్ చేస్తాను. సో ఇలా ఉంది. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఫిల్ చేసుకొని ఒక ప్లేస్లో పెట్టుకోండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుంది, ట్రై చేయండి. ప్రెజెంట్ నా దగ్గర బాదం అండ్ పిస్తానే ఉన్నాయి. సో నేను ఫిల్ చేసేసుకొని సైడ్ పెట్టుకున్నాను. ప్లేస్ చేసుకుంటే సో కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్, లాస్ట్ ప్రోడక్ట్ ఇది. సో నేను చెప్పాను కదా వీడియో చాలా త్వరగా క్లోజ్ చేసేస్తాను, ఎక్కువ కబుర్లు చెప్పను, మీకు వీడియోలో కావాల్సిన ప్రోడక్ట్స్ చూపించేసి త్వరగా క్లోజ్ చేస్తానని చెప్పాను. ఓ ఇందులో 2 ప్రోడక్ట్స్ వచ్చాయి. 1 ఓకే, ఇది చాలా అందరి ఇంట్లో ఉంటుంది అనుకుంటా మ్యాక్సిమం. బట్ నాకు మళ్ళీ ఆ ప్రోడక్ట్ ఇంట్లో ఉన్నది పగిలిపోయింది. సో అందుకు బట్ వీళ్ళు గాజు ఇవ్వలేదు నాకు. ఏంటక్క ఇది అనుకుంటున్నారా? ఇది కూడా సేమ్ ఆయిల్ ఫిల్ చేసుకునేదే, మీకు తెలుసు కదా. సో బట్ ఇది గాజు ఇస్తాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. గ్లాస్ ఇవ్వలేదు వీడు, ప్లాస్టిక్ ఇచ్చాడు. నేనైతే ఇది రిటర్న్ పెట్టేస్తాను, మీకు కూడా తీసుకోమని చెప్పను. ఇది ఇలా అంటే ఇలా ప్రెస్ చేసి ఇలా అంటే వస్తుంది. అండ్ దీంతో పాటు ఒక లైక్ లిడ్ ఇచ్చారు, ఒక 2 బ్రషెస్ ఇచ్చారు. 1 బ్రష్ యూస్ఫుల్ బ్రష్ మాత్రం చాలా బాగుంది కదా. సో బ్రష్ ఇచ్చారు అండ్ 1 ప్యాన్ టైప్ లాంటిది ఇచ్చారు. చాలా బాగున్నాయి ఇది కూడా. దీంతో పాటు ఇవి మాత్రం గాజు ఇచ్చారు గాయస్. సో ఇదేంటి మనం నార్మల్గా సాల్ట్ కానీ పెప్పర్ కానీ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో నేను ఇదే ప్రోడక్ట్ దీనికి వస్తుంది అనుకున్నాను, బట్ రాలేదు. సో ఇది నేను రిటర్న్ చేసేస్తాను, నాకు అంతేం నచ్చలేదు. సో ఇందులోంచి ఇలా ఫిల్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ఇలా పెప్పర్ ఇలా అనుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్స్ కూడా ఎలా యూజ్ చేస్తానో చూపిస్తాను. ఈ ప్రోడక్ట్ అయితే నేను ఫుల్లీ డిస్సాటిస్ఫైడ్. సో నేను ఇదైతే రిటర్న్ ఇచ్చేస్తాను. సో హోప్ఫుల్లీ మీ అందరికీ నా వీడియో నచ్చినట్టు ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఇవన్నీ ఓపెన్ చేసేసాక నా రూమ్ అయితే ఎలా ఉంటుందో తెలుసా? చూసాక ఇలా ఉంటుంది రూమ్ అంతా, ఫుల్ క్లమ్జీగా. మమ్మీ వాళ్ళు రాకముందు ఈ రూమ్ అంతా చక్కగా మళ్ళీ కంప్లీట్ చేసి నీట్గా సర్దేసి పక్కన పెట్టేయాలి, లేకపోతే చంపేస్తారు. సో హోప్ఫుల్లీ మీకు వీడియోలో అన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనుకుంటున్నా. ప్రోడక్ట్స్ ప్రతి లింక్స్ నేను షేర్ చేస్తాను. సో ఏదైనా మిస్ అయినా సరే కమెంట్ చేయండి. అండ్ హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.